బిగ్ బాస్ చాలా బాగుంది. ఇంకొకటి ఏంటంటే ఈ వీక్లో అయిపోతుందని చెప్పి అన్నారు నాగార్జున గారు. మరి ఈ వీక్లో అయిపోతుంది అనేది కొంచెం డిసప్పాయింట్లో ఉన్నాను. కానీ 7 ఉన్నారు మొత్తం ఈ బిగ్ బాస్లో ప్రజెంట్ అయితే. మరి 7లో ఎవరు విన్ అవుతారని చెప్పేసి ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ పబ్లిక్ ఆడియన్స్ కూడా చూస్తున్నారు. కొంచెం ఆల్రెడీ ఇప్పుడు ఈ 1 వీక్ చాలా అంటే చాలా క్రిటికల్గా ఉంది. గేమ్స్ కూడా చాలా కొంచెం పగడ్బందీగా కొంచెం చాలా అంటే కొంచెం టఫ్గా ఉన్నాయి గేమ్స్. మరి ఈ గేమ్స్లో ఎవరు విన్ అవుతారని చెప్పేసి సస్పెన్స్లో ఉన్నారు. నాకు తెలిసి ఇప్పుడు ప్రజెంట్ ఆడేవాళ్ళు అయితే నాకు తెలిసి కళ్యాణ్ గారు అండ్ ఇమాన్యుయల్ అయితే బాగా ఆడుతున్నారు గేమ్. ప్రతి ఒక్క గేమ్లో ఫస్ట్ ఇమాన్యుయలే ఉన్నాడు. ఇమాన్యుయల్ అండ్ తనుజ గారు కొంచెం గేమ్లో స్లో ఉన్నా కళ్యాణ్ గారు పర్లేదు. కళ్యాణ్ గారు వాళ్ళతో ఆడిపించి నిన్న మండే అయితే కళ్యాణ్ గారు లేడు. కళ్యాణ్ గారు మొత్తం అందరితో గేమ్స్ ఆడిపించాడు. కరెక్టే అన్న. ఈ లాస్ట్ వీక్ ఏమన్నా బెటర్గా ఆడితే గెలిచే అవకాశం ఉంటాయి. చెప్తున్నాం కదా, ఈ ఖచ్చితంగా ఈ బిగ్ బాస్ 9 సీజన్లో కళ్యాణ్ గారు విన్నండి. నేను గ్యారంటీ చెప్తున్నాను, కళ్యాణ్ గారు పక్కా విన్ను. తనుజ గారు చాలా మంది అంటున్నారు తనుజ గారు ఖచ్చితంగా విన్ను అంటున్నారు. తనుజ గారు కూడా సెకండ్ ప్రైజ్ వస్తుంది అనుకుంటున్నాను. కానీ తనుజ గారు విన్ అవుతారని చెప్పి చాలా వరకు పబ్లిక్ అంటున్నారు. మరి ఎందుకు విన్ అవుతారని నాకు అర్థం కావట్లేదు. ఇమాన్యుయల్ కూడా టాప్లో ఉన్నారు. చెప్తున్నా కదా, ప్రజెంట్ అయితే ఇమాన్యుయల్ అండ్ కళ్యాణ్, తనుజ ఈ ముగ్గురు చాలా బాగా ఆడుతున్నారు. ప్రజెంట్ అయితే పబ్లిక్ ఆడియన్స్ మాత్రం ఇమాన్యుయల్ మాత్రం సపోర్ట్ చేస్తున్నారు అనుకుంటున్నాను. ఓటింగ్ పర్పస్లో కానీ అన్నిటిలో కానీ ఇమాన్యుయల్ అయితే కొంచెం బెస్ట్ ఉన్నాడు. డిక్లేర్ అయిపోయింది అంటే అన్న ఇంకా అయిపోలేదు, ఇంకా 1 వీక్ ఉంది. డిక్లేర్ అయిపోయిందా కానీ వాళ్ళు తెలిసిందా? వాళ్ళు షూటింగ్ అయిపోయిందాక వచ్చి చూసిరా? మొత్తం తెలిసేది సండే రోజు అన్న. నెక్స్ట్ సండే రోజు ఎవరు కప్పు కొడుతురు అనేది విన్ను. సుమన్ శెట్టి కూడా చాలా బాగా ఆడుతున్నారు. అందరు చాలా బాగా ఆడుతున్నారు. ఇప్పటి వరకు కూడా 93 డేసా ఇప్పటి వరకు కూడా మన సుమన్ శెట్టి గారు ఉన్నారు, చాలా మంది ఉన్నారంటే గ్రేట్ అసలు. అందరు చాలా బాగా ఆడుతున్నారు. అండ్ మన డెమన్ పవన్ గారు కూడా చాలా బాగా ఆడుతున్నారు. అందరు చాలా బాగా ఆడుతున్నారు గేమ్స్లో. మొన్న అయితే నాకు కొంచెం ఫన్ అనిపించింది గేమ్స్. మొన్న రీతు వెళ్ళిపోయింది ఏం లేదు, డైరెక్ట్ ఇంకా కంప్లీటే వెళ్ళిపోయేది ఏం లేదు. డైరెక్ట్ ఫైనల్ అనౌన్స్మెంట్స్, ఎవరు విన్ ఎవరు కప్పు అదే ఉంది. టాప్ 3 ఇమాన్యుయల్, కళ్యాణ్, తనుజ ముగ్గురు టాప్ 3. తనుజ కప్పు కొడుతుందని చెప్పట్లేదు నాకు తెలిసి. నేను తనుజ కప్పు కొడుతుందో లేదో తెలియదు, కానీ నా కోరిక ఏంటంటే కళ్యాణ్ గారు విన్ కావాలని కోరుకుంటున్నా. పిఆర్లో కష్టపడతారండి. నాకేంటంటే నాకు ఆర్మీ పర్సన్ కదా మన కళ్యాణ్ గారు. అతను కష్టానికి అతను ఒక 3 months లీవ్ పెట్టుకొని మన కోసం మరి అది ఎంతో కరెక్ట్ తెలీదు. ట్రోల్ చేస్తున్నారు ఆర్మీ లేదు అనేసి. ఏదో మన రివ్యూస్ కోసం మామూలుగా రేటింగ్ అంటారు కదా, దానికోసం ఏదో కోసం చెప్తున్నారా లేదా? పిఆర్లు ఎందుకు లేరు? ఆయనకి ఎవరు లేరన్న. ఆర్మీ కళ్యాణ్ గారికి ఎవరు పిఆర్లు ఎవరు లేరు. అతను సోలోగా వచ్చాడు. అతను గేమ్ కూడా చాలా బాగా ఆడుతున్నారు. ఇప్పటి వరకు అయితే బెస్ట్ అనిపిస్తుంది నాకైతే. ఫైనల్గా టాప్ 3లో వీళ్ళు అంతే. ఫైనల్గా టాప్ 3లో ఇమాన్యుయల్, కళ్యాణ్ అండ్ తనుజ గారు ఈ ముగ్గురు టాప్ 3లో ఉన్నారు.